డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ క్లాసులో మనం సెమిస్టర్ 5 భౌతిక శాస్త్రం మండలి మోడర్న్ ఫిజిక్స్ పేపర్ 6లో 2వ యూనిట్లో ఉన్నటువంటి ద్రవ్య తరంగాలు అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ యూనిట్ 2 ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమాల గురించి చెప్తే, ప్రజెంట్ క్లాసులో మనం ఏంటి నేర్చుకోబోతున్నాము అంటే, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే వికిరణానికి సంబంధించినటువంటి ద్వంద్వ స్వభావము, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, డి బ్రోలీ ద్రవ్య తరంగాల భావన, డి బ్రోలీ హైపోథెసిస్, డి బ్రోలీ తరంగ దైర్ఘ్యానికి సమీకరణము, దాని వివిధ రూపాలు, ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోలీ వేవ్ లెంగ్త్ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఫార్మ్స్, డేవిసన్ జర్మర్ ప్రయోగము, డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్, ప్రయోగ ఫలితాలు. ఈ విషయాలను గురించి ఇవాళ క్లాసులో మనం 1 by 1 తెలుసుకుందాం. మొదట వికిరణం అంటే మనకు తెలుసు, మీరు 4th సెమిస్టర్లో నేర్చుకున్నారు థర్మల్ రేడియేషన్ గురించి. మరి ఈ వికిరణం ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, విద్యుదయస్కాంత వర్ణపటంలో ఒక భాగం. మరి ఈ వికిరణానికి కొన్ని సందర్భాల్లో వేవ్ నేచర్, తరంగ స్వభావం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో పార్టికల్ నేచర్ అంటే కణ స్వభావం ఉంటుందని మనకు తెలుస్తుంది. ఉదాహరణకి మనం కాంతిని కనుక తీసుకున్నట్లయితే, లైట్ మీరు నేర్చుకున్నారు సెమిస్టర్ 3లో వేవ్ ఆప్టిక్స్లో, వ్యతికరణము ఇంటర్ఫిరెన్స్, వివర్తనము డిఫ్రాక్షన్, ధ్రువణము పోలరైజేషన్. ఈ మూడింటిని కాంతి యొక్క భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటారు. మరి ఈ కాంతి ప్రదర్శించే ఈ 3 ధర్మాలు కూడా అది తరంగము, వేవ్ అని ధృవపరుస్తున్నాయి. సో దీస్ 3 ప్రాపర్టీస్ కన్ఫర్మ్స్ దట్ లైట్ ఈజ్ అ వేవ్. అంటే రేడియేషన్ కు ఉన్నటువంటి తరంగ స్వభావాన్ని ఈ 3 ధర్మాలు వివరిస్తే, ధ్రువణం అనేది కాంతి ట్రాన్స్వర్స్ వేవ్ అంటే తిర్యక్ తరంగం అని రుజువు చేస్తుంది. అట్లాగే మనకు తెలుసు కాంతి విద్యుత్ ఫలితము మరియు కాంప్టన్ ఫలితము. ఈ 2 ఫలితాలు కూడా కాంతికి ఉన్నటువంటి కణ స్వభావాన్ని, పార్టికల్ నేచర్ని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యతికరణాన్ని కానీ, వివర్తనాన్ని కానీ, ధ్రువణాన్ని కానీ మనం చెప్పాలి అంటే అక్కడ కాంతి తాలూకు లేదా రేడియేషన్ యొక్క వేవ్ నేచర్ ద్వారా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలము. అట్లాగే కాంతి విద్యుత్ ఫలితము లేదా కాంప్టన్ ఫలితము, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని కానీ లేదా కాంప్టన్ ఎఫెక్ట్ ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ మనం కాంతికి ఉన్నటువంటి కణ స్వభావాన్ని ద్వారా మాత్రమే వివరించగలము. అంటే ఉదాహరణకి వ్యతికరణం ఎక్స్పెరిమెంట్ మనం చూద్దాం ఒకసారి. మనం నేర్చుకున్నాం యంగ్ జంట చీలిక ప్రయోగాన్ని తీసుకున్నట్లయితే, ఎస్ అనేది ఏకవర్ణ కాంతి జనకం అనుకుందాం. ఈ ఏకవర్ణ కాంతి జనకం దగ్గర నేను చీలికను ఏర్పాటు చేశాను. ఈ చీలిక నుండి మనకు ఏకవర్ణ కాంతి తరంగాగ్ర రూపంలో ఇట్లా ఏర్పడుతుంది, వెలువడుతుంది అనుకుందాం. సో ఈ చీలికకు దగ్గరలో 2 చీలికలు, జంట చీలికలను ఏర్పాటు చేశాను. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. యంగ్ చేసినటువంటి ప్రయోగాన్ని గురించి మనం ఒకసారి చూస్తున్నాం. ఇది స్క్రీన్ అనుకుందాం. మరి ఇప్పుడు హైజెన్స్ సిద్ధాంతం ప్రకారం ఒక తరంగాగ్రం వచ్చి ఈ జంట చీలికల మీద కనుక పతనమైనట్లయితే, తరంగాగ్రం మీద ప్రతి బిందువు గౌణ తరంగికలను ఇస్తుంది. సెకండరీ వేవ్లెట్స్ అనేవి ఎమిట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి శృంగాలు, ద్రోణులు అనేవి S1 S2ల గుండా వచ్చి అధ్యారోపణం చెందడం వల్ల స్క్రీన్ మీద మనకి ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చీకటి పట్టీలు కనపడుతున్నాయి. సో ఈ వెలుగు చీకటి పట్టీలే వ్యతికరణ వ్యూహము, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అని మనం చెప్తున్నాం. అంటే ఏంటండి, ఇక్కడ S1 S2ల గుండా బయలుదేరినటువంటి తరంగాగ్రాలు అధ్యారోపణం చెంది, ఫలితంగా అధ్యారోపణ ప్రాంతంలో ఒక చోట సంపోషక వ్యతికరణం ఏర్పడుతుంది. అక్కడ వెలుగు వలయము లేదా వెలుగు పట్టీ కనిపిస్తుంది. ఇంకో చోట వినాశాత్మక వ్యతికరణం ఏర్పడుతుంది. అందువల్ల అక్కడ చీకటి పట్టీ, డార్క్ బ్యాండ్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏకాంతర బ్రైట్ అండ్ డార్క్ పట్టీలు, వ్యతికరణ పట్టీలు అనేవి మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీన్నే మనం వ్యతికరణ వ్యూహం అన్నాం. సో ఈ వ్యతికరణాన్ని వివరించాలి అంటే ఖచ్చితంగా కాంతికి తరంగం, ధర్మం అనేది ఉండాలి. తరంగ స్వభావాన్ని ద్వారా మాత్రమే మనం ఈ ప్రయోగాన్ని వివరించగలుగుతాం. ఎందువల్ల అంటే ఉదాహరణకి మన క్లాస్ రూమ్లోనే తీసుకుందాం. క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోండి. ఒక విద్యార్థిని డిస్టర్బ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక చిన్న చాక్పీస్ ముక్కతో ఆ విద్యార్థి మీద విసిరాను అనుకోండి. ఆ చాక్పీస్ ముక్కతో మనం ఒక విద్యార్థి మాత్రమే తాకగలుగుతుంది.
కానీ అదే క్లాస్ రూమ్ మొత్తాన్ని నేను అలర్ట్ చేయాలనుకోండి, నేను కొంచెం గట్టిగా షౌట్ చేసినట్లయితే మీ కాన్సంట్రేషన్ అంతా పాఠం మీద ఉండేటట్లుగా నేను గట్టిగా అరిచాననుకోండి, ధ్వని రూపంలో మొత్తం మీ క్లాస్ రూమ్ అంతా విస్తరిస్తుంది. అంటే తరంగానికైతే విస్తరించే ధర్మం ఉంది. నేను మాట్లాడేటప్పుడు వచ్చిన మాట మీకు మొత్తం కూడా తరగతి గది అంతా విస్తరిస్తుంది. కానీ నేను విసిరిన చాక్ పీస్ ముక్క ఏదైతే ఉందో అది ఒక స్థానానికి మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అనేటువంటి కాంతి జనకము నుండి కాంతి కణ రూపంలో వచ్చిందనుకోండి, ఒకే సందర్భంలో కాంతి అనే కణము S1, S2 అనేటువంటి 2 కిటికీల గుండా వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ కాంతి తరంగమైనట్లయితే ఒకే సందర్భంలో S1, S2 గుండా ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఈ తరంగాలు అధ్యారోపణం చెందుతాయి. అధ్యారోపణం చెంది మనకు వ్యతికరణాన్ని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి కాంతి తరంగం స్వభావాన్ని ప్రదర్శిస్తేనే మనం వ్యతికరణాన్ని వివరించగలుగుతాం. అట్లాగే కాంతి విద్యుత్ ఫలితం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తీసుకున్నారనుకోండి, ఒక మెటల్ మీద మనకు కాంతి తరంగం వచ్చి పడింది అనుకోండి, ఈ కాంతి తరంగం వచ్చి మెటల్ మీద పడింది, దీనికి తగినంత శక్తి ఉంది, ఈ శక్తిని hν అంటాను. అంటే ఈ తరంగంలో కాంతి పతనమైన కాంతిలో అనేక ఫోటాన్లు ఉన్నాయి. మన మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మన పతన కాంతిలో అనేక ఫోటాన్లు ఉన్నాయి అనుకుంటే, ఈ ఫోటాన్ అనేటువంటి కణము వచ్చి మన మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్ని కొలైడ్ అయినట్లయితే మెటల్లో ఉన్నటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్తో తాడనాన్ని జరిపితే తాడనంలో శక్తి బదిలీ అయ్యి మన పతన ఫోటాన్ శక్తి ఎలక్ట్రాన్కి చేరి ఎలక్ట్రాన్ తీసుకొని అది మెటల్ నుంచి బయటికి రాగలుగుతుంది. సో ఈ విధంగా మనకు విద్యుత్ అనేది పుడుతుంది. కాంతి వల్ల విద్యుత్ పుట్టింది కాబట్టి దీన్ని కాంతి విద్యుత్ ఫలితం అన్నాం. దీన్ని వివరించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కాంతి అనేది కణం కావాలి, దానికి శక్తి ఉండాలి. ఈ శక్తి తగినంత శక్తి ఉన్న కాంతి అనే కణము లేదా ఫోటాను ఎలక్ట్రాన్తో తాడనం జరిగినప్పుడు ఈ తాడనంలో శక్తి బదిలీ అయ్యి ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మెటల్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించాలి అంటే కాంతికి పార్టికల్ నేచర్ కణ స్వభావం ఉండాలి. ఇక్కడ తరంగ స్వభావం ద్వారా మనం ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వివరించలేము. అలాగే ఇంటర్ఫీరెన్స్ అనేటువంటి ప్రయోగంలో వ్యతికరణము లేదా ధ్రువణము లేదా వివర్తనం అనే ప్రయోగంలో కాంతికి ఖచ్చితంగా వేవ్ నేచర్ తరంగ స్వభావం ఉండాలి. మరి ఈ రేడియేషన్ కాంతి అనేది కణమా లేదంటే తరంగమా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కాంతికి డ్యూయల్ నేచర్ ఉంది, రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉంది అని చెప్తాం. అంటే కొన్ని సందర్భాల్లో అది తరంగ స్వభావాన్ని, కొన్ని సందర్భాల్లో అది కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ప్రసరణలో కాంతి ఎప్పుడైతే ట్రాన్స్మిట్ అవుతుందో ప్రసరిస్తుందో ప్రసరించేటప్పుడు కాంతికి తరంగ స్వభావం ఉంటుంది. when wave is in propagation, light is in propagation, then it exhibits wave like behavior. when it interacts with matter, పదార్థంతో చర్య జరిపేటప్పుడు కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి వికిరణానికి డ్యూయల్ నేచర్ ద్వంద్వ స్వభావం ఉంటుంది అని చెప్తాం. ప్రసరణలో తరంగ స్వభావము, పదార్థంతో చర్య జరిపేటప్పుడు కణ స్వభావము. కాబట్టి వికిరణానికి ద్వంద్వ స్వభావం ఉంటుందని మనకు తెలుస్తుంది. మరి ఈ ద్వంద్వ స్వభావం అనేది కేవలం కాంతికి మాత్రమే లేదా వికిరణానికి మాత్రమే పరిమితం అవుతుందా అని అనుకునేటప్పుడు లూయిస్ డిబ్రోలి అనేటువంటి శాస్త్రవేత్త దీనికి సంబంధించిన ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఆయన ఏం చెప్తారంటే నేచర్ లవ్స్ సిమెట్రీ, ప్రకృతి సౌష్ఠవతను కోరుకుంటుంది లేదా సౌష్ఠవంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. నేచర్ లవ్స్ సిమెట్రీ అంటాం. ప్రకృతి అంటే ఎవరండి అని అడిగినట్లయితే ప్రకృతి అంటే పదార్థము మరియు శక్తుల కలయిక. నేచర్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. నేచర్ కనుక సిమెట్రిక్ గా ఉండి అందులో కేవలం ద్రవ్యము శక్తి మాత్రమే ఉన్నట్లయితే కాంతి లేదా వికిరణం అనేది శక్తిని సూచిస్తుంది. శక్తికి డ్యూయల్ నేచర్ ఉంది, కాంతికి డ్యూయల్ నేచర్ ఉంది, రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉంది. అంటే శక్తి ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తే పదార్థానికి కూడా ద్వంద్వ స్వభావం ఉండాలి, డ్యూయల్ నేచర్ ఉండాలి అనుకొని ఆయన మొట్టమొదటిసారిగా ద్రవ్య తరంగాలు అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది. అంటే పదార్థానికి కూడా ద్రవ్య కణానికి కూడా తరంగ స్వభావం ఉంటుంది. ఈ ద్రవ్య కణాలు తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి అని డిబ్రోలి అనే శాస్త్రవేత్త తన ద్రవ్య తరంగాల భావనను ప్రతిపాదించడం జరిగింది. మనం ఈ కదిలే కణానికి సంబంధించినటువంటి తరంగాన్ని ఈ కణాలు ఎటువంటి కణాలకు
తరంగ స్వభావం ఉంటుందంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్ కి, ఎలక్ట్రాన్లకి, ప్రోటాన్లకి, న్యూట్రాన్లకి, పరమాణువులకి, చిన్న చిన్న కణాలు మనం తీసుకున్నట్లయితే అటువంటి కణాలు కదిలేటప్పుడు అవి తరంగ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటిని మనం మ్యాటర్ వేవ్స్, ద్రవ్య తరంగాలు అంటారు. దీన్ని మొదటిసారిగా మనకు డి బ్రోలీ చెప్పాడు కాబట్టి ద్రవ్య కణానికి సంబంధించినటువంటి తరంగాన్ని డి బ్రోలీ తరంగం అని కూడా మనం పిలుస్తాం. మరి మనకు మ్యాక్స్ ప్లాంక్ చెప్పినటువంటి క్వాంటం సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే వికిరణం అనేది అనేక ఫోటాన్లను కలిగి ఉంటుంది. ఫోటాన్ శక్తి E = h న్యూకి సమానం అని చెప్పాడు. హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకము, న్యూ అంటే వికిరణం యొక్క పౌనఃపున్యము. వికిరణం అనేది అనేక కణాల సముదాయము, ఆ కణాలని ఫోటాన్లు అని మనకు మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త వికిరణ క్వాంటం సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది. దీన్నే మనం hc/λగా చెప్తాం. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త శక్తికిను ద్రవ్యానికి మధ్యలో ఉన్న తుల్యతను వివరించాడు. ఎనర్జీ అండ్ మాస్ మధ్యలో ఉన్న తుల్యతను వివరించాడు. దాన్ని మనం ఎనర్జీ మాస్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ అంటాం. ఎం ద్రవ్యరాశికి తుల్యమైన శక్తి ఎంత అని అడిగితే E = mc² అనే సమీకరణం తెలియజేస్తుంది. మనకు తెలుసు, మీరు లోవర్ క్లాస్ లో చదువుకుని ఉంటారు, ఒక AMU ద్రవ్యరాశి అనేది 931 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తికి తుల్యమవుతుంది. దీని ద్వారానే మనం న్యూక్లియర్ రియాక్టర్, కేంద్రక రియాక్టరు, యాటమ్ బాంబు ఎట్లాగా పనిచేస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ రెండు కూడా శక్తి విలువల్ని, వికిరణానికి ఉన్న శక్తి విలువల్ని సూచిస్తున్నాయి. ఈ రెండింటిని సమానం చేస్తే hc/λ = mc² లేదా λ = h/mc. ఇక్కడ లాంబ్డా అనేది వికిరణానికి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యాన్ని సూచిస్తుంది. mc అనేది వికిరణం యొక్క ద్రవ్య వేగాన్ని సూచిస్తుంది. దీన్ని p అనే అక్షరంతో చూపిస్తాం. కాబట్టి వికిరణము కొన్ని సందర్భాల్లో కణంగా, కొన్ని సందర్భాల్లో తరంగంగా ప్రవర్తిస్తుంది. ఈ వికిరణానికి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యం λ = h/mcకి సమానమవుతుంది అని మనకు తెలుస్తుంది. మరి ఇదే పద్ధతిలో మనం ఒక ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వంటి ద్రవ్య కణాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది v వేగంతో ప్రయాణిస్తుంది. దీని ద్రవ్యరాశి m అనుకుందాం. అప్పుడు ఈ ద్రవ్య కణానికి సంబంధించిన తరంగ దైర్ఘ్యాన్ని λ = h/mv అంటాం. ఇక్కడ ప్రీవియస్ సమీకరణంలో mc అన్నాను, ఎందుకంటే కాంతి వేగం c, వికిరణం యొక్క వేగం c కాబట్టి c అనే పదం వాడాను. కానీ ద్రవ్య కణం యొక్క వేగాన్ని v తో చూపిస్తాం కాబట్టి λ = h/mv లేదా h/p తో చూపిస్తాం. p అనేది ద్రవ్య కణం యొక్క ద్రవ్య వేగము, లీనియర్ మొమెంటంను తెలియజేస్తుంది. సో ఈ సమీకరణాన్ని λ = h/mv లేదా λ = h/pని మనం ఏమని చెప్తామంటే డి బ్రోలీ తరంగ దైర్ఘ్యానికి సమీకరణం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లాంబ్డా అనేది తరంగానికి సంబంధించిన ధర్మము, p అనేది కణానికి సంబంధించిన ధర్మము, తరంగానికి సంబంధించిన ధర్మము, కణానికి సంబంధించిన ధర్మము, ఈ రెండింటి మధ్యలో వారధి, బ్రిడ్జిగా మనకు ప్లాంక్ కాన్స్టెంట్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. అంటే h విలువ కనుక 0 అయింది అనుకుందాం, h విలువ 0 అయితే λ = 0, λ 0 అంటే మనకు కణ స్వభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని అర్థం. h ≠ 0 అయితే λ ≠ 0 అంటే అక్కడ కణానికి తరంగ స్వభావం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ కణ స్వభావము, తరంగ స్వభావం మధ్యలో వారధి, బ్రిడ్జిగా మనకు ప్లాంక్ స్థిరాంకం ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ సమీకరణం λ = h/mv ఏదైతే ఉందో దీన్నే మనం డి బ్రోలీ సమీకరణంగా చెప్పడం జరుగుతుంది. దీని తాలూకు వివిధ రూపాలను మనం చూద్దాం. డి బ్రోలీ సమీకరణం యొక్క లేదా డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం యొక్క వివిధ రూపాలను కనుక మనం చూసినట్లయితే, మొదట ఒక ద్రవ్య కణం యొక్క గతి శక్తిని ఈతో సూచించాలనుకోండి. ఈ విలువ 12mv² కి సమానం అవుతుంది. ఈ 12mv² ను నేను ఎట్లా రాయొచ్చు? E = 1/2mv². ఇక్కడ m తో గురించి భాగించాను అనుకోండి, m²v²/m కి సమానం అవుతుంది. mv అనేది లీనియర్ మొమెంటం ని చూపిస్తుంది కాబట్టి దీన్ని నేను ఎట్లా రాయొచ్చు అంటే 1/2 × p²/m. mv అనేది p కి సమానం కాబట్టి p²/m గా రాయొచ్చు. కాబట్టి దీని నుంచి మనకు ఈ సమీకరణంలో p ఏమైంది అని అడిగితే p² 2me కి సమానమైంది, లేదా p విలువ √2me కి సమానమైంది. కాబట్టి లాంబ్డా విలువ గతిశక్తిలో చూపించినట్లయితే, కణం యొక్క గతిశక్తి రూపంలో డి బ్రోలీ తరంగ దైర్ఘ్యాన్ని
రాయాలి అనుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ 2mEకి సమానం. ఈ అంటే కణం యొక్క గతిశక్తి, ఎం అంటే దాని ద్రవ్యరాశి, హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకము, లాంబ్డా అంటే ఈ కణానికి సంబంధించిన డి బ్రోలీ తరంగ దైర్ఘ్యము. మరి ఒక అణువు తీసుకుంటాను, దాని ద్రవ్యరాశి ఎం అనుకుంటాను. అణువు యొక్క ఉష్ణోగ్రత టి, పరమ ఉష్ణోగ్రత అబ్సల్యూట్ టెంపరేచర్ టి అనుకుందాము. ఆ ఉష్ణోగ్రత వద్ద అణువు వేగంతో చలిస్తే దాని గతిశక్తి E ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² కి సమానము. అనుచలన సిద్ధాంతం నుండి ఈ గతిశక్తి విలువ 3/2 kTకి సమానం. K అంటే బోల్ట్జ్మన్ స్థిరాంకంగా చెప్తాం. కాబట్టి హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు 3/2 kT. దీని నుంచి మనం అగైన్ దీన్ని p²/2m గా రాసుకుంటే p²/2m ఈజ్ ఈక్వల్ టు 3/2 kTకి సమానమైంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయినట్లయితే p ఈజ్ ఈక్వల్ టు లేదా p² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3m kT అవుతుంది. లేదా p విలువ రూట్ 3m kTకి సమానం. కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p, కాబట్టి p బదులుగా రూట్ 3m kT నేను రాయొచ్చు. కాబట్టి ఒక అణువు గనక పరమ ఉష్ణోగ్రత T వద్ద v వేగంతో చలిస్తే ఆ అణువుకు సంబంధించిన డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం లాంబ్డా విలువ h/రూట్ 3m kTకి సమానం. T అంటే అణువు ఉన్న పరమ ఉష్ణోగ్రత, K అంటే బోల్ట్జ్మన్ స్థిరాంకం. మూడవ రూపాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే ఒక విద్యుదావేశం Qను తీసుకుంటాము. ఈ విద్యుదావేశం మీద V విద్యుత్ పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేస్తే దాని గతిశక్తి మనకు తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు VQకి సమానం అవుతుంది. ఈ VQ అనేది హాఫ్ mv² కి సమానం కాబట్టి అగైన్ V ఇంటూ Q, ఇక్కడ క్యాపిటల్ V పొటెన్షియల్ తేడా, పొటెన్షియల్ డిఫరెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. VQ అనేది p²/2m కి సమానమైంది. కాబట్టి P విలువ నేను ఎట్లా రాయొచ్చు, రూట్ 2m VQగా రాయొచ్చు. కాబట్టి లాంబ్డా విలువ h/pకి సమానం కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/రూట్ 2m QVకి సమానమైంది. అంటే డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/రూట్ 2m QV. Q అంటే విద్యుదావేశ పరిమాణము, V అంటే ఆ విద్యుదావేశ కణం మీద అప్లై చేసిన పొటెన్షియల్ తేడాను సూచిస్తాయి. నాలుగవది, ఒక ఎలక్ట్రాన్ మీద నేను V పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేశాను అనుకోండి. అప్పుడు ఇదే సమీకరణాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఈ పై సమీకరణం ఏదైతే ఉందో దీన్ని నేను ఉపయోగించుకుంటాను. ఇక్కడ H విలువ సుమారు 6.6 into 10⁻34 జౌల్ సెకండ్స్ SI సిస్టంలో, M అంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి 9.1 into 10⁻31 కిలోగ్రామ్స్, Q అంటే ఎలక్ట్రాన్ తాలూకు విద్యుదావేశం మనకు తెలుసు 1.602 into 10⁻19 కూలాంస్ కి సమానము. ఈ విలువలన్నీ నేను ప్రతిక్షేపించాను అనుకోండి. లాంబ్డా విలువ h/రూట్ 2m EV, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని, ఎలక్ట్రాన్ విద్యుదావేశాన్ని, ప్లాంక్ స్థిరాంకాన్ని ప్రతిక్షేపిస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.26/రూట్ Vగా వస్తుంది. ఇది యాంగ్స్ట్రామ్ యూనిట్ లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి లాంబ్డాకి, డి బ్రోలీ తరంగ దైర్ఘ్యానికి మనం వేరువేరు రూపాలను చూడడం జరిగింది. ఈ సమీకరణం చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకు ఎగ్జామినేషన్ లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రాన్ మీద అనువర్తింపజేసినటువంటి పొటెన్షియల్ విలువ ఇస్తాడు. ఉదాహరణకి ఎగ్జామినేషన్ లో ఎలక్ట్రాన్ మీద 100 వోల్టుల పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేస్తే దాని డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.26/రూట్ V, రూట్ 100, పొటెన్షియల్ తేడా 100 అన్నాడు కాబట్టి, సో రూట్ 100 అంటే 10కి సమానం కాబట్టి 1.226 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనేది మనకు ఎలక్ట్రాన్ తాలూకు తరంగ దైర్ఘ్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ డి బ్రోలీ తరంగాలకు సంబంధించిన ధర్మాలు ఏమిటో చూద్దాం. మనకు ఆల్రెడీ విద్యుదయస్కాంత ధర్మాలు తెలుసు, విద్యుదయస్కాంత తరంగాల యొక్క ధర్మాలు తెలుసు, మరియు అది ఏ విధంగా ద్రవ్య తరంగాలతో విభేదిస్తున్నాయి చూద్దాం. ఇక్కడ తేలికైన కణాల యొక్క డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం ఎక్కువ. ఎందుకు అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అని తెలుసు మనకు సమీకరణం. ఈ లాంబ్డా అనేది కణం యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంది. m తక్కువగా ఉంటే లాంబ్డా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తేలికైన కణాలకు డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. రెండో విషయం, కణ వేగం స్వల్పంగా ఉంటే డి బ్రోలీ తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. V విలువ తక్కువైంది అనుకోండి, V విలువ తక్కువైతే లాంబ్డా విలువ ఎక్కువ, లేదా V విలువ ఎక్కువ ఉందనుకోండి, కణం యొక్క వేగం విలువ ఎక్కువైతే లాంబ్డా విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి లాంబ్డా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే కణం యొక్క ద్రవ్యరాశి మీద మరియు కణం యొక్క వేగం మీద డిపెండ్ అయి ఉంటుంది. కణము వేగం V ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు లాంబ్డా విలువ ఇన్ఫైనైట్ అవుతుంది. అట్లాగే V విలువ అనంతం అయిందనుకోండి, లాంబ్డా విలువ 0 అవుతుంది. అంటే
మరీ అతి తక్కువ వేగం ఉన్న అనంత వేగాలు కలిగి ఉన్నటువంటి కణాలకు డీబ్రోలీ తరంగాలను మనం వివరించలేము. వాటి సంబంధించిన డీబ్రోలీ తరంగ దైర్ఘ్యాలను మనం రాబట్టలేము. అటువంటి కణాలకు డీబ్రోలీ తరంగాల గురించి మనం మాట్లాడలేము. అంతేకాకుండా ఈ ద్రవ్య తరంగాలు అనేవి కణం యొక్క విద్యుదావేశం మీద ఆధారపడవు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఎప్పుడు ఏర్పడతాయంటే, కణానికి విద్యుదావేశం ఉంటేనే ఆ కణము త్వరణములు చెందుతున్నప్పుడే మనకు విద్యుదయస్కాంత తరంగాలు అనేవి పుడతాయి. కానీ ఇక్కడ ద్రవ్య తరంగాలు అనేవి కణం యొక్క విద్యుదావేశం మీద ఆధారపడవు. ఉదాహరణకి న్యూట్రాన్లు విద్యుదావేశం 0, కానీ ఈ కదిలే న్యూట్రాన్లకు మనం ద్రవ్య తరంగాలు అనేవి ఉంటాయి. డీబ్రోలీ ద్రవ్య తరంగం అనేది ఏర్పడుతుంది దానికి. మరియు ద్రవ్య తరంగం యొక్క వేగానికి సంబంధించిన కణవేగం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ద్రవ్య తరంగం యొక్క వేగము అనేది కణవేగం మీద డిపెండ్. ఇందాక మనం చెప్పుకుందాం λ h/mv. మరి ఆ తరంగం యొక్క వేగము మనం ఎట్లా రాస్తాము? v ν లేదా w νλ కింద రాస్తాం. కాబట్టి తరంగం యొక్క వేగం అనేది కణం యొక్క వేగం మీద ఆధారపడి ఉంది. కానీ దీనికి విద్యుదయస్కాంత తరంగానికి తేడా ఏమిటి అంటే, విద్యుదయస్కాంత తరంగం యొక్క వేగం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అది కాంతి వేగంతో, శూన్యంలో కాంతి వేగం ఎంతైతే ఉంటుందో ఆ వేగంతో చలించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ద్రవ్య తరంగం యొక్క వేగం అనేది కణం యొక్క వేగం మీద ఆధారపడి ఉంటుంది. ద్రవ్య కణం యొక్క వేగం విలువ కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండొచ్చు. మరి v అనేది కణం యొక్క వేగం అనుకుందాం. దాని డీబ్రోలీ తరంగ దైర్ఘ్యం మనకు తెలుసు, λ h/mvకి సమానం. ప్లాంక్ సూత్రం నుండి E hν కి సమానం. ఐన్స్టీన్ సూత్రం నుండి E mc² కి సమానం. ఈ రెండు ఈక్వేట్ చేశాను అనుకోండి, E hν, E mc², రెండింటిని నేను సమానం చేశాను అనుకోండి. అప్పుడు న్యూ విలువ నాకు mc²h గా వస్తుంది. న్యూ విలువ mc²h గా వస్తుంది. సో తరంగ వేగాన్ని నేను తీసుకున్నట్లయితే కణానికి సంబంధించిన తరంగ వేగము న్యూ λకి సమానం. న్యూ విలువ mc²h కి సమానం. λ విలువ h/mvకి సమానం. మరి ఇక్కడ h క్యాన్సిల్ అయిపోయింది, m క్యాన్సిల్ అయిపోయింది, c²vకి సమానం. అంటే ఒక ద్రవ్య కణము m ద్రవ్యరాశిని కలిగి ఉంది. ఇది v వేగంతో ప్రయాణం చేస్తుంది. మరి దీనికి సంబంధించిన డీబ్రోలీ తరంగ దైర్ఘ్యం ఏదైతే ఉందో, డీబ్రోలీ తరంగం ఏదైతే ఉందో, ఈ డీబ్రోలీ తరంగం యొక్క వేగము మనకి ఏమైందయ్యా అంటే కాంతి వేగం కంటే ఎక్కువ లేదా కణం యొక్క వేగం కంటే ఎక్కువైపోయింది. ఏమండి అంటే ఒక కణానికి సంబంధించిన డీబ్రోలీ తరంగము ఇంకెక్కడో ఉంది అంటే అది హాస్యాస్పదం. అది మనం సాధ్యపడదు. ఇది ఎందుకు వర్తించదు, ఇది ఎందుకు సాధ్యపడదు మనం తర్వాత సమూహ వేగాన్ని చెప్పేటప్పుడు నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఏంటి తెలుస్తుంది, ఈ పాయింట్ ద్వారా ఏమిటి తెలుస్తుంది అంటే, ఒక ద్రవ్య తరంగం యొక్క వేగం అనేది కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఒక ద్రవ్య తరంగం ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే, సమ్ పాయింట్ P అనేటువంటి పాయింట్ దగ్గర ద్రవ్య తరంగం ఉంది అంటే, కణం ఉంది అనుకున్నట్లయితే, దీని తరంగం ఇంకెక్కడో ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పాయింట్ ఇది. ఇది ఎందుకు సాధ్యపడదు అన్న విషయాన్ని మనం ఇందాక చెప్పినట్లుగా సమూహ వేగము, దశా వేగం గురించి మాట్లాడేటప్పుడు నేర్చుకుందాం. అండ్ కొన్ని సందర్భాల్లో ద్రవ్య కణం యొక్క స్వభావము, ద్రవ్య కణానికి కణ స్వభావం ఉంటే వేరొక సందర్భంలో తరంగ స్వభావం కనిపిస్తుంది. కానీ ఏకకాలంలో రెండూ కూడా ఎప్పుడు ఉండవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇందాక మనం చెప్పుకున్నాము ఏమిటి అంటే, వికిరణానికి తరంగ స్వభావం ఉంది మరియు తరంగ స్వభావం ఉంటుంది, కణ స్వభావము తరంగ స్వభావం ఉంటుంది అనుకున్నాము. ఎట్లా వికిరణానికి రెండు స్వభావాలు ఏకకాలంలో ఉండవో, అదే విధంగా ద్రవ్య కణానికి కూడా ఏకకాలంలో పార్టికల్ నేచరు, వేవ్ నేచరు ఒకేసారి కనిపించవు. మరి ఈ డీబ్రోలీ తరంగాల భావన అనేది అనిశ్చితత్వ నియమము, అన్సర్టనిటీకి దారితీసింది. ఎట్లా అంటే, ద్రవ్య కణానికి తరంగ స్వభావం ఉండడం వల్ల దాని స్థానాన్ని ఖచ్చితంగా కనుక్కోవడం అనేది సాధ్యపడదు. స్థానాన్ని కనుక్కోవడంలో అనిశ్చితత్వం ఏర్పడుతుంది. కాబట్టి కంపన పరిమితి అధికంగా ఉన్న చోట ద్రవ్య కణాన్ని కనుక్కునే సంభావ్యత ఎక్కువగా ఉంటుందని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక కణానికి తరంగ స్వభావము ఉంటుంది అని మనం చెప్పామో, అప్పుడు దాని స్థానాన్ని కనుక్కోవడంలో అనిశ్చితత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో టేబుల్ మీద డస్టర్ పెట్టాను. డస్టర్ ఎక్కడుంది అని
క్వశ్చన్ వేసినట్లయితే దానికి పొజిషన్ కోఆర్డినేట్స్ ఒక మూలను ఆరిజిన్ కింద తీసుకొని XYZ కోఆర్డినేట్స్ టైం కోఆర్డినేట్ ద్వారా నేను పలానా టైంలో డస్టర్ టేబుల్ మీద XYZ కోఆర్డినేట్స్ ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చు. కానీ అదే టైంలో నేను మీకు పాఠం చెప్పేటప్పుడు వచ్చేటువంటి ధ్వని ఎక్కడుందయ్యా అంటే చెప్పడానికి సాధ్యపడదు. తరంగానికి విస్తరించే ధర్మం ఉంది. కణానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థానంలో అది ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇక్కడ ద్రవ్య కణానికి తరంగ స్వభావం ఎప్పుడైతే ఉంటుందని చెప్తున్నామో ఖచ్చితంగా పలానా చోట దాని స్థానము కణం ఇక్కడ ఉంది అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే కణం యొక్క స్థానాన్ని ఖచ్చితంగా కనుక్కోవడం అనేది అనిస్తత్వం అనేది ఏర్పడుతుంది. ఈ అనిస్తత్వ నియమాన్ని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు డీబ్రోలి కణాలకు లేదా ద్రవ్య కణాలకు తరంగ స్వభావం ఉంటుందని తెలియజేశారు. మరి ఆయన సిద్ధాంతపూర్వకంగా లాంబ్డాకి సమీకరణాన్ని రాబట్టారు. లాంబ్డా h/mv అని చెప్పారు. దాని వివిధ రూపాలను గురించి మనం తెలుసుకున్నాం. ద్రవ్య తరంగాలకున్న ధర్మాలను గురించి తెలుసుకున్నాం. కానీ నిజానికి దాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించాలి. ఒకే సందర్భంలో డేవిసన్ జర్మరు అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, థామ్సన్ అనేటువంటి వేరొక శాస్త్రవేత్త ఈ కణాలకు ఎలక్ట్రాన్లకు ఉన్నటువంటి తరంగ స్వభావానికి ప్రయోగాన్ని చేసి సఫలీకృతమయ్యారు. మనకు డేవిసన్ జర్మర్ ప్రయోగం గురించి ప్రస్తుత పాఠంలో నేర్చుకుందాం. డేవిసన్ జర్మర్లు ఏ విధంగా ఎలక్ట్రాన్లకు తరంగ స్వభావం ఉంటుందో వాళ్ళ ప్రయోగం ద్వారా వివరించడం జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి పాఠం ఇది. ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ నుంచి ఎలక్ట్రాన్ గన్కి మనం వేడి చేసినట్లయితే థర్మా అయానిక్ ఎమిషన్ ద్వారా ఉష్ణ ఉద్గారం ద్వారా ఎలక్ట్రాన్లు అనేవి ఉద్గారం అవుతాయి. దీన్ని మనం ఒక ప్లేటును ఉపయోగించి ఒక సన్నటి చీలిక గుండా మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్లను కిరణపుంజంగా మార్చి పంపింపజేస్తాం. మరి ఈ రెండింటి మధ్యలో కావలసినంత పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉష్ణ ఉద్గారం ద్వారా వెలువడిన ఎలక్ట్రాన్ దాని మీద అనువర్తింపజేసిన పొటెన్షియల్ తేడా వల్ల దాని గతిశక్తి పెరుగుతుంది. ఎక్కువ వేగంతో లేదా తక్కువ వేగంతో పొటెన్షియల్ని బట్టి తగిన వేగంతో ఎలక్ట్రాన్ పరిగెట్టుకుంటూ వచ్చి మన నికెల్ లక్ష్యం మీద పడుతుంది. నికెల్ లక్ష్యం మీద పడి అది వివర్తనానికి లోనవుతుంది. వివర్తనం లోనైనటువంటి ఎలక్ట్రాన్ల యొక్క జాడను, ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను ఫారడే సిలిండర్ అనేటువంటి పరికరం సహాయంతో గుర్తిస్తాం. ఈ ఫారడే సిలిండర్ సహాయంతో వివర్తనం చెందిన ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను గుర్తించవచ్చు. కాబట్టి ఈ ప్రయోగాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. వాళ్ళు ఎట్లా చేశారు ఈ ప్రయోగము, ఈ ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్ల యొక్క తరంగ స్వభావాన్ని ఎట్లా వివరించారో చూద్దాం ఒకసారి. సో డేవిసన్ జర్మర్లు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్లకు తరంగ స్వభావం ఉంటుందని 1924 సంవత్సరంలో ప్రయోగం ద్వారా నిరూపించారు. వీరు అల్పవేగం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లతో ప్రయోగం చేసి వాటి డీబ్రోలి తరంగ దైర్ఘ్యాన్ని లెక్కించడం జరిగింది. ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్లుగా ఎలక్ట్రాన్ గన్ నుంచి టంగ్స్టన్ ఫిలమెంట్ మండడం ద్వారా ఉష్ణ అయానిక ఉద్గారం ద్వారా ఎలక్ట్రాన్లు సన్నటి కిరణ పుంజంగా ఉద్గారం అవుతాయి. ఇక్కడ ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ను మండింపజేసినప్పుడు థర్మోయానిక్ ఎమిషన్ లో ఎలక్ట్రాన్లు సన్నటి కిరణ పుంజంగా ఉద్గారం అవుతున్నాయి. ఈ ఉద్గారణ ఎలక్ట్రాన్లను విద్యుత్ క్షేత్రాన్ని పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేసి త్వరణాన్ని ఏర్పరచవచ్చు. యాక్సెలరేట్ చేస్తాం. ఎట్లాగా అంటే ఇక్కడ కావలసినంత పొటెన్షియల్, ఇది క్యాథోడ్ ఇది యానోడ్ అనుకుంటే వీటి మధ్యలో కావలసినంత పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేసి ఎలక్ట్రాన్లను త్వరణం చేయడం అనేది జరుగుతుంది. ఈ త్వరణం చెందిన ఎలక్ట్రాన్లు నికెల్ సింగిల్ క్రిస్టల్ నికెల్ మీద ఇక్కడ టార్గెట్ గా తీసుకున్నాం. ఆ సింగిల్ క్రిస్టల్ నికెల్ మీద పతనం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ నికెల్ ని తాగినటువంటి ఎలక్ట్రాన్లు వేర్వేరు కోణాలతో వివర్తనం చెందుతాయి. వివర్తనం చెందిన ఎలక్ట్రాన్లకు కోణీయ విస్తరణను ఫారడే సిలిండర్ ద్వారా కనుక్కుంటాం. ఈ ఫారడే సిలిండర్ అనేది ఒక వృత్తాకార స్కేల్ 29 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య కదల్చవచ్చు. ఈ ఫారడే సిలిండర్ ను కదలుస్తూ వివర్తనం చెందినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను మనం కనుక్కుంటాం. ఇది ఫారడే సిలిండర్. 29 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు దీన్ని మూవ్ చేసిన ప్రతి కోణం దగ్గర డైఫ్రాక్ట్ అయినటువంటి వివర్తనం చెందిన ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను మనం కొలవచ్చు. ఎట్లా అంటే దీనికి ఒక గాల్వానీ మాపకం బిగించబడి ఉంటుంది. గాల్వానీ మాపకం రీడింగ్ డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను తెలియజేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫారడే సిలిండర్ గోడల మధ్య అవరోధ పొటెన్షియల్ ని ఏర్పాటు చేస్తాము. ఎందుకు ఈ అవరోధ పొటెన్షియల్ ని ఏర్పాటు చేస్తామంటే ఎలక్ట్రాన్ వచ్చి టంగ్స్టన్ ఫిలమెంట్ ని తాకినప్పుడు ఇక్కడ గౌణ ఉద్గారం జరగవచ్చు. అంటే సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎమిట్ కావచ్చు. ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ చేరినట్లయితే ఇక్కడ నుంచి ఉద్గారమైన ఎలక్ట్రాన్లు కాకుండా వేరే ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి గౌణ ఎలక్ట్రాన్లు అనేవి రావడం జరుగుతుంది. వీటిని మనం ఫారడే సిలిండర్ తీసుకోకూడదు.
ఇక్కడ నుంచి ఉద్గారమైనటువంటి ఎలక్ట్రాన్ గన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లను మాత్రమే ఫారడే సిలిండర్ తీవ్రతను గుర్తించాలి. ఆ రకంగా వచ్చినటువంటి డైఫ్రాక్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్లను మాత్రమే ఫారడే సిలిండర్ గుర్తించాలి. ఈ గౌర ఎలక్ట్రాన్లను తొలగించడానికి దీని మీద అవరోధ పొటెన్షియల్ ని పెడతాము. ఈ నెగిటివ్ పొటెన్షియల్ ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రాన్లను ఆపేస్తుంది. ఇక్కడ అధిక వేగంతో ప్రయాణించి లోపలికి ఇక్కడ రుణ పొటెన్షియల్ ని తట్టుకోగలిగినంత గతిశక్తి గల ఎలక్ట్రాన్లు మాత్రమే లోపలికి ప్రవేశిస్తాయి, కానీ గౌణ ఎలక్ట్రాన్లు అనేవి ఇక్కడ ఆపబడతాయి. అందువల్ల మనం ఇక్కడ అవరోధ పొటెన్షియల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఫారడే సిలిండర్ కి గాల్వానీ మాపకం అనుసంధానం చేయబడుతుంది. గాల్వానీ మాపకం నుంచి ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను మనం కొలవచ్చు. మరి వాళ్ళు చేసిన ప్రయోగ పద్ధతి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ల మీద తగినంత పొటెన్షియల్ తేడాను పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేసి నికెల్ మీద వివర్తనం చెందినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను ఫారడే సిలిండర్ తో వృత్తాకార స్కేల్ ను మూవ్ చేస్తూ కనుక్కోవడం జరిగింది. అంటే వేరు కోణాల దగ్గర ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలక్ట్రాన్లు వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చి నికెల్ ని తాకాయి. ఈ టార్గెట్ ని తాకినప్పుడు ఇది సింగిల్ క్రిస్టల్ కాబట్టి ఇక్కడ డైఫ్రాక్ట్ అయినటువంటి వివర్తనం చెందినటువంటి ఎలక్ట్రాన్లు కోణీయ విస్థాపన ఇక్కడంతా కూడా ఉండొచ్చు. ఈ ఫారడే సిలిండర్ ని ఇలా మనం మూవ్ చేస్తూ ప్రతి కోణం దగ్గర తీవ్రతను కనుక్కోవడం జరిగింది. ఇక్కడ పొటెన్షియల్ వి అనుకున్నాం. వి పొటెన్షియల్ తేడా దగ్గర కోణాన్ని మారుస్తూ ఎలక్ట్రాన్ల తీవ్రతను కనుక్కుంటాం. మళ్ళీ పొటెన్షియల్ తేడాను పెంచి లేదా తగ్గించి మార్చుట ద్వారా పొటెన్షియల్ తేడాను మార్చి ప్రతి పొటెన్షియల్ దగ్గర వివర్తనం చెందిన ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను ఫారడే సిలిండర్ ని ఉపయోగించి కనుక్కోవడం జరిగింది. సో ఇలా కనుక్కున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అంటే పొటెన్షియల్ తేడా ఒక స్థిర పొటెన్షియల్ తేడా వద్ద వేరు కోణాలకు ఎలక్ట్రాన్ల యొక్క తీవ్రతను కొలిచి మనం ఏం చేశామయ్యా అంటే ఒక గ్రాఫ్ గీశారు. ప్రతి పొటెన్షియల్ కి కూడా ఎలక్ట్రాన్ల తీవ్రతకు మరియు వివర్తన కోణానికి మధ్యలో గ్రాఫ్ ని గీయడం జరిగింది. సో వేరు పొటెన్షియల్ దగ్గర ప్రయోగాలు చేశారు కాబట్టి ప్రతి పొటెన్షియల్ కి ఒక గ్రాఫ్ ని కనుక మనం గీచినట్లయితే గ్రాఫ్ ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ 44 వోల్ట్ల పొటెన్షియల్, ఇక్కడ 48 వోల్ట్ల పొటెన్షియల్, 54 వోల్ట్ పొటెన్షియల్, 64 వోల్ట్ల పొటెన్షియల్, 68 వోల్ట్ల పొటెన్షియల్. సో 44 వోల్ట్ల పొటెన్షియల్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేశారో అప్పుడు మనకు గ్రాఫ్ లో ఒక ఉబ్బెత్తు భాగము బంప్ అనేది కనిపించింది. ఎక్కడ అంటే 50 డిగ్రీల వద్ద. మనం పొటెన్షియల్ తేడాను పెంచితే బంప్ మరికొంత ఉబ్బెత్తు భాగం మరికొంత ఉబ్బెత్తుగా తయారైంది. ఎక్కడ గరిష్టంగా ఉబ్బెత్తు భాగం ఉంది అంటే 54 వోల్టుల పొటెన్షియల్ తేడా మరియు 50 డిగ్రీల వివర్తన కోణం దగ్గర మనకు గరిష్ట బంప్ అనేది కనిపించింది. ఆ తర్వాత ఇంకా పొటెన్షియల్ ని పెంచినట్లయితే బంప్ విలువ క్రమంగా క్షీణించడాన్ని మనం ఈ గ్రాఫ్ లో చూడొచ్చు. సో ఇటువంటిది మీకు తెలుసు, ఇలాంటి నిర్మాణము మనకు వివర్తనంలో కనిపిస్తుంది. గరిష్ట తీవ్రత ఏమండి, ఆ తర్వాత గౌణ తీవ్రతలు. సో దీన్ని ఏమంటాం ప్రిన్సిపల్ మ్యాక్సిమా, తర్వాత ఇవి సెకండరీ మ్యాక్సిమా. అంటే తీవ్రత అనేది పెరిగి ఆ తర్వాత తగ్గుతూ ఉండడం అనేది వివర్తనాన్ని సూచిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రయోగంలో వివర్తనంలో ఇక్కడ కూడా వివర్తనం జరిగిందని చెప్పొచ్చు, ఎందుకంటే తీవ్రత అనేది క్రమంగా పెరిగి ఆ తర్వాత తగ్గుతా ఉంది. కాబట్టి ఈ పరిశీలనలో కనుక మనం చూసినట్లయితే ఒకసారి ఎలక్ట్రాన్ల మీద 44 వోల్టుల పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ల మీద 44 వోల్ట్ పొటెన్షియల్ తేడాను అనువర్తింపజేసినప్పుడు మనకు స్టార్ట్ అయింది ఏంటి, ఉబ్బెత్తు భాగం అనేది స్టార్ట్ అయింది. మరి పొటెన్షియల్ విలువ పెంచుతూ ఉన్నట్లయితే ఉబ్బెత్తు భాగం కూడా క్రమంగా పెరిగింది. 54 వోల్టుల పొటెన్షియల్ తేడా దగ్గర 50 డిగ్రీల దగ్గర మనకు ఈ ఉబ్బెత్తు శిఖరం ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా పెద్దగా కనిపించడం జరిగింది. సో విద్యుత్ పొటెన్షియల్ ని క్రమంగా ఇంకా పెంచామనుకోండి, ఈ బంప్ అనేది క్రమంగా క్షీణించింది. సో ఇది ఎలక్ట్రాన్లకు తరంగ స్వభావం ఉంటుందని తెలియజేస్తుంది. ఇందాక మీకు చెప్పినట్లుగా తీవ్రత కోణంతో వివర్తన కోణంతో మారింది, ఇలా ఉంది అంటే ఇది వివర్తనాన్ని వివరిస్తుంది. మనకు ఈ రకమైనటువంటి ప్యాటర్న్ ఇంటెన్సిటీ గనక మనకు యాంగిల్ తో ఈ విధంగా మారిందంటే అది వివర్తనాన్ని సూచిస్తుంది, అంటే ఎలక్ట్రాన్లు వివర్తనానికి లోనయ్యాయని మనకు తెలుస్తుంది. ఇక్కడ డీబ్రోలీ చేసిన సూత్రాన్ని కనుక మనం అనువర్తింపజేసామనుకోండి, ఎక్కడ V is equal to 54 volts దగ్గర మనకు మాక్సిమం పీక్ అనేది కనిపించింది. కాబట్టి ఈ డీబ్రోలీ ఇందాక మనం చెప్పుకున్నాము ఎలక్ట్రాన్లకి డీబ్రోలీ తరంగ దైర్ఘ్యం 12.26/√3 అని. V బదులుగా మనం 54 వోల్ట్లను ప్రతిక్షేపించినట్లయితే నీకు లాంబ్డా విలువ 1.64 యాంగ్స్ట్రామ్ 1.67 యాంగ్స్ట్రామ్ యూనిట్లు రావడాన్ని గుర్తించారు. మరి నికెల్ స్ఫటికం మనకు తెలుసు,
ఇది వివర్తన జాలకంగా ప్రవర్తిస్తుంది. వివర్తన జాలకం అంటే మీకు తెలుసు డైఫ్రాక్షన్ గ్రేటింగ్. సో డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే మనకు అందులో మామూలుగా మీరు ఆప్టికల్ గ్రేటింగ్ మనం ల్యాబ్లో చూసినట్లయితే దాంట్లో డైమండ్ తోటి గ్లాస్ మీద కటింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఒక అంగుళంలో సుమారుగా 15,000 లైన్లు అనేవి ఒక డైమండ్ సహాయంతో గ్లాస్ మీద కట్ చేయడం ద్వారా మనకు వివర్తన జాలకం అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మన స్ఫటికం తీసుకున్నాం, నికెల్ స్ఫటికాన్ని తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి పరమాణువుల అమరిక ఎట్లా ఉంటుంది, క్రమ పద్ధతిలో ఉండి అదొక వివర్తన జాలకంగా ప్రవర్తిస్తుంది. మరి వివర్తన జాలకంగా ఇది ప్రవర్తిస్తే దీని మూలకం విలువ, ఎలిమెంట్ విలువ 0.91 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఇది మనకు తెలుసు. ఉబ్బెత్తి శిఖరం ఏమో 50 డిగ్రీల కోణం వద్ద ఏర్పడింది. ఇప్పుడు బ్రాగ్ సూత్రాన్ని కనుక మనం అనువర్తింపజేస్తే, ఎలక్ట్రాన్లు కనుక వివర్తనాన్ని పొందితే బ్రాగ్ సూత్రాన్ని అనువర్తింపజేస్తే 2d sin θ = n లాంబ్డా, ఇక్కడ n విలువ 1 కింద తీసుకున్నట్లయితే 2d sin θ = n లాంబ్డా, ఈ d విలువ మనకు తెలుసు 0.91 యాంగ్స్ట్రామ్ యూనిట్లు. ఇక్కడ θ విలువ మనకు 180 - 50/2కు సమానం అవుతుంది కాబట్టి వివర్తన కోణాన్ని ప్రతిక్షేపించాలి. అది 65 డిగ్రీల సమానం కాబట్టి 2d sin θ = n లాంబ్డాలో దీన్ని ప్రతిక్షేపిస్తే లాంబ్డా విలువ నాకు 1.65 యాంగ్స్ట్రామ్ యూనిట్లుగా వచ్చింది. డి బ్రోలీ చెప్పిన విలువ ప్రకారం 1.67 వచ్చినట్లయితే ఇక్కడేమో బ్రాగ్ సూత్రం ప్రకారం 1.65 యాంగ్స్ట్రామ్ యూనిట్లు వచ్చింది. రెండు కూడా ఇంచుమించుగా సరిపోయాయి. కాబట్టి మనకు ఈ ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్లు నికెల్ స్ఫటికం మీద పడినప్పుడు వివర్తనానికి లోనవుతున్నాయి. ఎలక్ట్రాన్లు వివర్తనానికి లోనైతే వాటికి తరంగ స్వభావం ఉంటుంది. కాబట్టి ద్రవ్య కణాలకు తరంగ స్వభావం ఉంటుంది అని డి బ్రోలీ సిద్ధాంతపరంగా చెప్తే మన డేవిసన్ జర్మర్లు ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ పాఠంలో మనం ఏంటి నేర్చుకున్నామంటే లైట్కు ఉన్నటువంటి డ్యూయల్ నేచరు, తర్వాత డి బ్రోలీ హైపాథసిస్, డి బ్రోలీ ద్రవ్య తరంగాల భావన, తర్వాత డి బ్రోలీ తరంగ దైర్ఘ్యానికి సమీకరణము, దాని రూపాలు, డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రయోగాలన్నీ కూడా చూడడం జరిగింది. సో ఇది ఈ పాఠం అంతా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి ఈ కంటెంట్ అంతా కూడా 2 10 మార్కుల ప్రశ్నగా మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. ఒకటి డి బ్రోలీ హైపాథసిస్, తర్వాత డి బ్రోలీ వేవ్ లెంగ్త్, దాని డిఫరెంట్ ఫార్మ్స్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గా మనకు రావడానికి అవకాశం ఉంది. తర్వాత డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్ గా రావడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.